అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని మానుకోట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్కి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చి విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులను శంకర్ నాయక్ సాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కూడా తెలిపారు. మరోసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కవిత గారు కూడా తిరిగారు ఒక రెండు చోట్ల. వాళ్ళకు కూడా ప్రజల తరపున, నా నియోజకవర్గాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని 1-2 ఓట్లతోటి, 1 ఓటు, 2 ఓటు, 3 ఓట్లు, 10 ఓట్ల వరకు దాదాపు మనకు 10 మంది ఓడిపోవడం జరిగింది. అలాగే 15 మంది రెబల్స్ తోటి జరిగింది. దాదాపు అంటే మనం నియర్ అబౌట్ 90 సీట్లు గెలిచే వాళ్ళం, కానీ 58 సీట్లు మాత్రమే గెలిచాం. ఇది మన ఘన విజయం. రాబోయే రోజులలో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఎస్ఏ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇక ఎట్లా గెలుస్తారో మనం అందరం ఊహించుకోవాలి. ఇవాళ లేనిపోని హామీలు ఇచ్చారు. 452 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే ఇవాళ మీరు సీఎం అయ్యే వాళ్ళ, అది ఒక్కటి మీరు ఆలోచించాలి. సర్పంచులను గెలిపించారు. మరోసారి